రాజేంద్ర నగర్ మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చడం అన్యాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షా కోట్లోని మూసీ రివర్ బెడ్ బాధితులను బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవనానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరుకే వ్యతిరేకమన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మూసీ బాధితులతో కలిసి మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అందరం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ అంటారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క కుటుంబ అందరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఒక్కొక్కరు ఎంతో కష్టపడి చేస్తే గానీ ఎవరు నిర్మించుకోలేరండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి. మేము ఎవరిని వద్దనము. సుందరీకరణ అంటే ఏంటి? ప్రజలకు ఇబ్బందికరంగా చేసే సుందరీకరణ కాదు కదా. ఇప్పుడు ఇంత ఇబ్బందికరంగా చేయడం మనకు అవసరం లేదు. దానికి రిటైనింగ్ వాల్ కట్టండి, డ్రైనేజీ అందులో కలవకుండా పెట్టండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి. మేము అందరం కూడా అందులో పాల్పడతాము. ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా ప్రోత్సహిస్తాము, చేస్తాము. మా అందరి తరపున సహకారాలు ఉంటాయి. కానీ ఇట్లా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఇది చేయడం అనేది ఎవ్వరికీ కరెక్ట్ కాదండి. కన్నీళ్లతో ఏ సుందరీకరణ చూసినా అది అందంగా కనిపించదు. బాధతో కన్నీళ్లతో ఏది చూసినా అది మనకు కనిపించదు. అట్లాంటి బాధ పెట్టి సుందరీకరణ అనేది అది సుందరీకరణే కాదు. సో మా అందరికి మీరు న్యాయం చేయాలి. మా అందరి తరపున నేను కోరేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు మీరు ఇప్పుడు మా కోసం వచ్చారు, పిఎం గారికి మా అందరి తరపున ఈ బాధితులు ఇట్లా ఉన్నారని మీరు లేఖ రాయండి అని మేము కోరుకుంటున్నాం. చెప్పేది కూడా మేము కూడా అందరూ ఒకటే బాధ అండి. మా ఇల్లు మాకు కావాలండి. మాకు ఎటువంటి సుందరీకరణ వద్దండి. సుందరీకరణ అని చెప్పేసి ఇల్లు కొలగొట్టేసి అది ఏం సుందరీకరణ కాదు. మేము అందరం కలిసి యునైటెడ్గా ఇప్పుడు వచ్చాము. అందరం కలిసి సిగ్నేచర్స్ కూడా చేశామండి. అందరం కలిసి మేము గవర్నమెంట్కి మా బాధ చెప్పాలని చెప్పాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పునర్జీవనం అని చెప్పేసి పేరెట్టుకొని ఈరోజు పేద ప్రజల ఇల్లు గుంజుకొని లేదా పేద ప్రజల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే రాజేంద్ర నియోజకవర్గం బండ్లగూడ మున్సిపాలిటీలో ఈ యొక్క శివపురి కాలనీ కావచ్చు, లేదా విఘ్నేశ్వర కాలనీ కావచ్చు, దత్తాత్రేయ కాలనీ కావచ్చు, లేకపోతే అనేక ప్రాంతంలో ఉన్న ఒక దాదాపు 15 కిలోమీటర్ల పొడవున ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో పేద ప్రజలది, లేకపోతే మధ్యతరగతి ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరి ఇల్లులు కూడా కూల్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళ గతంలో అధికారులను తీసుకొచ్చి ఈ యొక్క బఫర్ జోన్ అని చెప్పి మార్కింగ్ చేస్తుంటూ, లేదా అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చి మీ ఇల్లు కూల్చేస్తాం ఎమ్మడి ఖాళీ చేయకపోతే అని చెప్పి బెదిరించే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క పేద ప్రజలు, మధ్యతర ప్రజలందరికీ కూడా మేము వెన్నంటూ ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి బాధలను స్వయంగా చూడడానికి టీములుగా ఏర్పడి ఇప్పటికే మేము తిరుగుతున్నాం. మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. ఒక తల్లి మాట్లాడుతూ చెప్పింది, మా మాటను నరేంద్ర మోడీ గారికి చెప్పండి అని. ఎంత గొప్ప నమ్మకం ఉంటే ఆ తల్లి ఆ మాట మాట్లాడిందో, తప్పకుండా మీరిద్దరు చెప్పినటువంటి మాట ప్రకారం మీ బాధలని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం మొండితనంతో ఎట్టి పరిస్థితులైనా ప్రజలకు అన్యాయం చేసి ఇల్లు మూలగట్టి మూసీని సుందరీకరణ చేస్తామనంటే అది అయ్యే పని కాదు. ప్రజలు ఏడుస్తున్నప్పుడు, ప్రజలు బాధపడుతున్నప్పుడు, ప్రజల నుంచి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి కార్యక్రమం చెయ్యలేదు. మీరందరూ ఎవరు కూడా అదే చెప్పలేదు. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఏ బుల్డోజర్ వచ్చినా, బుల్డోజర్ వచ్చినటువంటి 10 నిమిషాలకు మేము వస్తాం. బుల్డోజర్లు ఇక రావు. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. బుల్డోజర్లతో నువ్వు రాజ్యం ఏలాలనుకుంటే, బుల్డోజర్లతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ఇల్లు కట్టించు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సహాయం చేసే ప్రయత్నం చేయి. కానీ కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చిండ్రు? ప్రభుత్వమే కదా అన్ని అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వమే కదా అనుమతులు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు ప్రజలు. అందుకే మీ అందరూ